హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏస్ ముచ్చట్లు. ఈ వీడియో వచ్చేసి మన బాలి సిరీస్లో పార్ట్ 2 అండి. మేమైతే బాలి వెళ్ళినప్పుడు 6 నైట్స్ అండ్ 7 డేస్ అయితే అక్కడ స్టే చేసాము. సో ఐటనరీ అంతా మా ఓన్గా ప్లాన్ చేసుకున్నాం కదా, దానికి మేము క్లూ క్యాప్ అయితే యూస్ చేసాము. ముందుగా క్లూ క్యాప్లోకి వెళ్ళి అక్కడ మనం సర్చ్ చేయాలి. బాలి ఇండోనేషియన్ సర్చ్ చేస్తే బాలీలో ఉండే టూర్ రిలేటెడ్ అన్నీ మనకైతే చూపిస్తుంది. అవి ప్యాకేజెస్ టైప్ అండి. మేమైతే మా డే 2 నూసా పెనిడా ఐలాండ్ అయితే వెళ్ళాము. అండ్ మల్టిపుల్ టూర్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో మేమైతే ఈ పర్టికులర్ ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నూసా పెనిడాలో మనకైతే 2 టైప్స్ ఉన్నాయండి, వెస్ట్ నూసా పెనిడా అండ్ ఈస్ట్ నూసా పెనిడా. మేమైతే వెస్ట్ చూస్ చేసుకున్నాము ఎందుకంటే మంచి టూరిస్ట్ స్పాట్స్ అని అక్కడ ఉంటాయి. అండ్ గ్రూప్ టైప్ వచ్చేసి జాయిన్ ఆర్ ప్రైవేట్. సో డిఫరెన్స్ ఏంటంటేనండి, ప్రైవేట్ అయితే మీరున్న హోటల్కి వాళ్ళు వచ్చి పిక్ చేసుకుని డ్రాపింగ్ లొకేషన్ దగ్గర మిమ్మల్ని అయితే డ్రాప్ చేస్తారు. అండ్ జాయిన్ ఇన్ అయితే ఏంటంటే మీరున్న ఏరియాకి ఒక పికప్ లొకేషన్ అయితే ఉంటుంది. అక్కడికి మొత్తం ఒక 3 to 4 మెంబర్స్ని అయితే గ్రూప్గా ఫామ్ చేసుకుని వాళ్ళు అక్కడికి రమ్మంటారు. అక్కడి నుంచి మీకైతే ఒక కార్ ప్రొవైడ్ చేస్తారు. ఆ డ్రైవర్ వచ్చేసి పికప్ లొకేషన్ నుంచి మిమ్మల్ని హార్బర్కి తీసుకెళ్ళి అక్కడ టికెట్స్ కూడా వాళ్ళే కొని మీకైతే ఇస్తారు. అండ్ ఒక స్లిప్ అయితే ఇస్తారు. సో హార్బర్లో మీరు చెక్కింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మనం బోట్, వాళ్ళు స్పెసిఫిక్ బోట్ చెప్తే అందులోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే చక్కగా నూసా పెనిడా ఐలాండ్కి అయితే తీసుకువెళ్తారు. చూస్తున్నారు కదా, మన బోట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి. అండ్ మీరు ఏ ప్యాకేజ్ బుక్ చేసుకున్నా అందులో రివ్యూస్ చూడండి, వాట్ టు ఎక్స్పెక్ట్ చూడండి, అండ్ గుడ్ టు నో అయితే తప్పకుండా చూడాలి. ఎందుకంటే వాట్ టు ఎక్స్పెక్ట్లో మనకి ఆ పర్టికులర్ ప్యాకేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే మనం ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాము అన్నదైతే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. అండ్ మనం తెచ్చుకోవాల్సిన థింగ్స్ అయితే వాళ్ళు అందులో మెన్షన్ అయితే చేస్తారు. సో మేము బుక్ చేసుకున్న ఆ టూర్ ప్యాకేజ్ బట్టి మాకైతే ఫస్ట్ ఏంజల్ బిలబాంగ్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారండి. ఆ తర్వాత అయితే మమ్మల్ని బ్రోకెన్ బీచ్కి తీసుకెళ్లారు. సో నెక్స్ట్ వచ్చేసి మమ్మల్ని డైరెక్ట్ లంచ్కి తీసుకెళ్లారు. ఈ ఐటనరీలో ఏంటంటే లంచ్ కూడా ఇంక్లూడెడ్ అండి. సో మేమైతే లంచ్కి వెళ్ళి తిన్నాము. ఆ తర్వాత అయితే మమ్మల్ని క్లింగ్ బీచ్కి అయితే తీసుకువెళ్ళారు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మేము చక్కగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం. అండ్ మీతో వచ్చిన డ్రైవరే మీకు మోస్ట్ ఆఫ్ ద పిక్స్ అయితే కవర్ చేస్తారు. మంచి మంచి సినిమాటిక్ వీడియోస్ కూడా ఆయన అయితే తీస్తారు. మేమైతే బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ని అయితే బుక్ చేసుకున్నామండి. సో మాకు మ్యాక్సిమం అంతా అర్థమైందా అని చెప్పేది. లాస్ట్లీ క్రిస్టల్ బేక్ తీసుకెళ్ళినప్పుడు స్నూర్కలింగ్ ఆప్షన్ బుక్ చేసుకున్న వాళ్ళని ప్రైవేట్ బోట్లో తీసుకువెళ్ళి పర్టికులర్ ప్లేస్కి అక్కడైతే వాళ్ళని బీచ్లోకి అలౌ చేస్తారు. అండ్ మనం బుక్ చేసుకోవాలి అనుకుంటే చూసినట్లయితే మనం డేట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీకు నచ్చిన డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్యాసింజర్స్ లైక్ మీరు ఒకళ్ళు వెళ్తున్నారా, ఇద్దరు వెళ్తున్నారా అన్నదైతే అక్కడ మెన్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న డేట్కి పర్ పర్సన్కి అయితే 3,396 పడుతుంది. సో మల్టిపుల్ పర్సన్స్ లైక్ 2 పర్సన్స్ సెలెక్ట్ చేసాం కదా, చెక్అవుట్ చేస్తే మనకి ఓవరాల్ ప్రైస్ అయితే చూపిస్తుంది. ఇలా మీరు క్లూ క్యాప్లో చక్కగా బుక్ చేసుకోవచ్చు మీ డే టూర్ని బేస్డ్ ఆన్ ద ఏరియా వేర్ యు ఆర్ స్టేయింగ్. అంటే కుటా కానీ సెమెన్యాక్ కానీ దాన్ని బట్టి మీకైతే లొకేషన్ చెప్తారండి, పికప్ లొకేషన్. బుకింగ్ అవ్వగానే మీకైతే కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వస్తుందండి. ఆ తర్వాత అయితే డ్రైవర్ డీటెయిల్స్ 1 day బిఫోర్ యువర్ ట్రిప్ అయితే షేర్ అవుతాయండి వయా వాట్సాప్. మేమైతే కుటాలో స్టే చేసాం. మాకైతే ఈ కే కార్నర్ సర్కిల్ దగ్గర వెయిట్ చేయమన్నారు. సో పికప్ లొకేషన్ నుంచి మనల్ని అయితే సన్నర్ హార్బర్కి తీసుకెళ్తారండి. ఆ తర్వాత క్లూక్ మెంబరే మనకి టికెట్స్ తీసి ఇస్తారు, ఐడి కార్డ్ కూడా ఇస్తారు. సో సేమ్ కలర్ ఉన్న ఐడి కార్డ్ మెంబర్స్ అందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి పర్టికులర్ అలొకేటెడ్ బోర్డ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారండి.